టైమింగ్ అంటే ప్రీ మ్యాచ్యూర్ ఇజాక్యులేషన్. ఒకవేళ ఎవరిదైనా టైమింగ్ తక్కువైపోయింది, నాకు టైమింగ్ రావట్లేదంటే ఇది ఇద్దరి ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇద్దరి ప్రాబ్లం అంటే అబ్బాయిది కూడా, అమ్మాయిది కూడా. అబ్బాయికి 3 మినిట్స్ లోపల ఎప్పుడైనా సరే వీర్యం వెళ్ళకూడదు. ఒకవేళ 1 మినిట్ లోపల, 3 మినిట్స్ లోపల వీర్యం వెళ్ళిపోతే దీన్ని శీఘ్రస్ఖలనం అంటారు. శీఘ్రస్ఖలనం ట్రీట్మెంట్ ఈజీ. కానీ కరెక్ట్ వేలో వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు, అరే టైమింగ్ తగ్గిపోయిందని బాదాంలు, పిస్తాలు, డ్రై ఫ్రూట్సు మరీ ఎక్కువ తింటారు. దీనివలన ఇంకా తొందరగా వీర్యం వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. వసూలే ఇలాజ్ అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అవి ఫాలో అవ్వాలి. ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్? ఫస్ట్ 20 రోజులు కానివ్వండి, 40 రోజులు కానివ్వండి, ఒక 2 మంత్స్ అనుకోండి, చల్లటి మందులు ఇచ్చి మేము దాన్ని ఆపుతాము. అంటే ఒక కుండలో రంధ్రాలు ఉంటే అవి రంధ్రాలు ఎలా క్లోజ్ చేస్తాం అలా చేయాలి. దాని తర్వాత మీరు నీళ్ళేస్తే, పాలేస్తే, ఏదైనా ఏస్తే అక్కడ ఆగుతది. లేకపోతే ఆ రంధ్రం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ బలం కొరకు అదే మనం ఇచ్చేది. సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎరెక్షన్స్ అంతా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడాల్సిందేంటంటే ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? ఈ ప్రాబ్లమ్ వచ్చేది స్ట్రెస్ వలన, ఒకవేళ నిద్ర మంచిగా లేకపోతే, హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తే చాలామందికి ఇవి వస్తాయి. నేను కామన్ పేషెంట్ సింప్టమ్స్ గురించి చెప్తున్నాను మీకు. పేషెంట్స్ చెప్పే కాజెస్ చెప్తున్నాను మీకు. బుకిష్ కాదు. చాలామంది అంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ కేస్ చెప్పానా మీకు? యూజువల్లీ ఫైమోసిస్ కేస్ ఉంటది ఇట్లా అటాచ్డ్. వాళ్ళకి గూడా తొందరగా వెళ్ళిపోతుంది. అయితే తొందరగా వీర్యం వెళ్ళిపోతది. అయితే చూసి చాలా అంటే ఇలా ప్రాబ్లమ్ ఇబ్బందవుతది. కట్స్ ఒస్తాయి. అక్కడ స్కిన్ వెనక్కెళ్ళదు. విపరీతమైన నొప్పి ఉంటుంది. అయితే వీళ్ళేం చేస్తారెళ్లి, అప్పుడు ఎవరైనా అడ్వైస్ చేస్తే సర్కంసిషన్ అంటే సుంతి చేయిస్తారు. సుంతి చేయించిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ వాళ్ళకు టైమింగ్ ప్రాబ్లమ్ వచ్చేస్తది. ఈరోజు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. చాలా పేషెంట్స్ నేను చూసాను. ఈరోజు ఫ్రెష్ ఎందుకు చెప్తున్నానంటే నాకు గుర్తుంది కాబట్టి నేను ఫ్రెష్ షేర్ చేస్తాను. అతని ఏజ్ వచ్చేసి 38, 40 ఇయర్స్. నా దగ్గరొచ్చాడు. సార్ విపరీతమైన ప్రాబ్లమ్ వచ్చేసింది సార్. ఈ ఫైమోసిస్ లేకపోతే ఫైమోసిస్ ఉండే ప్రాబ్లమ్ లేకుండే నాకు. కట్టు, మంట అది ఇది అవుతుండే. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ ఎప్పుడైతే నాకు ఎళ్లి ఇది సుంతి చేయించానో టైమింగ్ తగ్గిపోయింది. ఇలా పోంగానే టచ్ చేయంగానే వెళ్ళిపోతుంది సార్. ఈ ప్రాబ్లమ్ వచ్చేసింది నాకు. చేయకపోయినప్పుడే బాగుంటుండే అని చెప్పాడు. ఎందుకొస్తుంది ఇది? ఎప్పుడైనా గమనించారా? సర్కంసిషన్ చేయించారు. స్కిన్ పైనుండే తీయించేశారు. ఇప్పుడెందుకొస్తుంది? అంటే ఇదేంటంటే ఎక్స్‌పోజర్ ఏదైతే ఉంటుందో అది నార్మల్లీ గ్లాన్స్ ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి 45 సంవత్సరాల వరకు లోపలే ఉంటున్నది. వెన్ ఇట్ కమ్స్ ఔట్‌సైడ్ బయటికి ఎప్పుడు స్కిన్ తీసేస్తారో ఆ సమయంలో సెన్సిటివ్ పెనిస్ లాగా మారుతుంది. అదంతా తీసేస్తారు. అయితే కొన్ని రోజులు ఉంటది. అలాగే వదిలేస్తే ఇప్పుడు ఇతనికేందంటే సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. టైమింగ్ మంచిగా లేకపోతే చేసి అయ్యో! అని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ గూడా వచ్చేస్తది. ఇలాంటి సమయంలో యునాని మెడిసిన్స్ ఒక 4 మంత్స్ వాడారంటే అసలు ప్రాబ్లమే రాదు లైఫ్‌లో. అయితే యూజువల్లీ చాలా ఎక్కువగా ఫైమోసిస్ ఉంటే వాళ్ళకి నేను సర్కంసిషన్ చేయించి, వాళ్ళకు నేను సుంతి చేయించిన తర్వాత మనం మెడిసిన్స్ ఇచ్చేసి, టైమింగ్ పెంచేసి, మంచిగా హెల్తీ ఉండేటట్టు చూస్తాం. సో, మీకు అర్థమైంది కదా వ్యూవర్స్. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. టైమింగ్ ఎప్పుడైతే 3 మినిట్స్ లోపల అయిపోతుందో ఎవ్వరు సాటిస్ఫై ఉండరు. 3 మినిట్స్ అంటే కూడా చాలా మంచి టైమింగే. కానీ 3 మినిట్స్ వరకు కూడా ఉండట్లేదు ఇవాళ రేపు. 1 మినిట్ లోపల. ఎందుకు? వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండట్లేదు. వీక్లీ వన్స్ ఆఫ్ అంటారు. బయట పోయి పిజ్జాలు, పబ్బులు అవన్నీ ఉంటాయి ఇవాళ రేపు. ఇంకేందంటే మందు తాగడం చాలా అలవాటైపోయింది. యంగ్ ఏజ్‌లో 25, 26, 30 లోపల పిల్లలు అంటే బయటికి తిరిగి వాళ్ళ లైఫ్ అంతా నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్కహాలు, సిగరెట్స్ మళ్ళీ వాళ్ళకేందంటే స్ట్రెస్ గూడా. ఆఫీస్‌కి పోవాలి. మళ్ళా బాస్ చెప్తాడు అది చేయండి, ఇది చేయండి. మళ్ళా ఆ స్ట్రెస్, వర్క్ ప్రెషరు ఆ ప్రెషర్‌లోనే లైఫ్ పోతుంది. ఇంక్రీజ్ స్ట్రెస్ వలన ఈ టైమింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైతే వెళ్తారో అక్కడ. వీళ్ళకు ఏందంటే ఇది రోగం గాదు. ఇదొక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పొచ్చు మనం. ఇట్స్ నాట్ ఎ పాథాలజీ. ఇప్పుడు టైఫాయిడ్ ఉంది. అది ఒక ప్రాబ్లమ్.
అట్లా. ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటుంది. ఏదో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే టీబీ ఉంది. ఏదో ఉంటుంది. ఇది అలా గాదు. ఇది మీ లైఫ్ స్టైల్‌తో మీరే చెడు జేసుకుంటున్నారు. మీకు ఇచ్చిన దేవుడిచ్చిన వరం ఇది. అట్లనే పెట్టండి మీరు. అట్లనే ఉంటుంది. దాంతోని మీరు ఆడుకుంటే ప్రాబ్లమ్ అయితది. రాత్రి పూట నిద్రపోండి అని చెప్తే, మీరు రాత్రి ఒకవేళ 2, 3 గంటల వరకు పడుకోకుండా ఉండి, పొద్దున మీరు ఒకవేళ 12, 1 గంట వరకు లేస్తే, మీకు ఎక్కడ సెట్ అయితది? హార్మోన్స్ తగ్గిపోతాయి. ఆ హార్మోన్స్ తగ్గంగానే టెస్టోస్టెరాన్ ఇంపార్టెంట్ గదా! వీర్యం ఎక్కువ జేస్తది అట్లా. మీరు విన్నారు. ఇండైరెక్ట్‌లీ నేను చెప్తున్నాను. ఎక్కడ టైమింగ్ విషయం ఎందుకొస్తుందంటే, స్పెర్మ్ కౌంట్ అది ఇది స్పెర్మాటోజెనెసిస్ అవుతది. ఇది ఉంటే టెస్టోస్టెరాన్. ఒకవేళ ఈ స్పెర్మ్స్ అవి ఇవన్నీ ఉత్పత్తి అవ్వకపోతే అక్కడ నీళ్ళలాగా అయిపోతది. తొందర ఫ్లో అయిపోతది. అయితే వీర్యం చిక్కగా, గట్టిగా ఉండాలి. ఎప్పుడైనా సరే టైమింగ్ మంచిగుండాలంటే. అది మంచిగుండాలంటే మీ టెస్టోస్టెరాన్ మంచిగుండాలి. అది మంచిగుండాలంటే మీరు మంచిగుండాలి. మంచిగా నిద్రపోవాలి. మంచి డైట్ తీసుకోవాలి. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అని వింటాం మనం ఎప్పుడైనా. టెస్టోస్టెరాన్‌ని తగ్గించే మెడిసిన్స్ ఏవుంటాయో, డైట్ ఏదుంటదో అది దెలచాలి మీకు. టెగ్గిస్ టెస్టోస్టెరాన్‌ని తగ్గించే డైట్స్ ఏవున్నాయి? అంటే బర్గర్‌లు, పిజ్జాలు, కూల్ డ్రింక్సు ఇవన్నీ తింటే ఏమవుతాయి? మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయి. అవి అవాయిడ్ చేయండి. ఇంకా బూస్టర్స్ అయితే మీకు తెలుసు. అంటే ఏవైనా సరే బాదాంలు, పిస్తాలు, ఆల్మండ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! దాంతో పాటు వాల్‌నట్స్ అలాగే మీరేంటంటే షిలాజీత్ ఇలాంటివి హెల్తీ ఆహ్, సాలబ్ మిస్ పంజా ఇలాంటివి వాడండి. దీంతో మీకు మీ టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. ఈ ఇండైరెక్ట్‌లీ మీ టైమింగ్ ప్రాబ్లమ్ గూడా కంట్రోల్ అవుతుంది. మనము ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం, ర్యాపిడ్ ఎజాక్యులేషన్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి ఇది. ఎప్పుడైనా సరే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్ ఒకవేళ లేదనుకోండి, మీ లైఫ్‌లో చాలా ఇబ్బందులొచ్చేస్తాయి. విడాకుల వరకు గూడా ప్రాబ్లమ్ ఎళ్ళిపోతుంది. డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ అయిపోతాయి. సో, మీ టైమింగ్‌ని ఇంప్రూవ్ జేసుకోండి. టైమింగ్ ఉట్టి మెడిసిన్స్‌తో రాదు. టైమింగ్ ఎట్లైనా మీరు ఇంప్రూవ్ జేసుకోవాలంటే, మీ వర్కౌట్ గూడా ఇంపార్టెంటు. అందులో డైట్ గూడా ఇంపార్టెంటు. వర్కౌట్, డైట్, మందు ఈ 3 ఉంటాయి. వర్కౌట్, డైట్, మెడిసిన్స్. మెడిసిన్స్ అయితే మేమిస్తాము. దాని తర్వాత వర్కౌట్ మేము చూయిస్తాం. వర్కౌట్‌లో ఏంటి చిన్నది జెప్పేస్తాను నేను. అంటే వర్కౌట్ అంటే పోయి జిమ్‌కి పోయి ఎక్సర్సైజ్ చేయని అవసరం లేదు. వాకింగ్ ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వాక్ జేయండి మంచిగా బ్రిస్క్ వాక్. ఒక 5 మినిట్స్ యోగా జేయండి. 20 మినిట్స్ అయిపోయినాయి. ఒక 5 మినిట్స్ మీరు అంటే కీగల్ ఎక్సర్సైజ్ జేయండి. స్పెషల్లీ కీగల్ ఎక్సర్సైజ్ టైమింగ్ ఇంక్రీజ్ జేయడానికి ఉంది. అట్లా 20, 25 నిమిషాలు మీ లైఫ్‌కిచ్చి మంచి డైట్ తీసుకొని మీరు హెల్తీగా ఉంటే మీ టైమింగ్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతది. యునాని మందులతో ది బెస్ట్. యునాని మందులు వీర్యాన్ని చిక్కగా చేస్తది, గట్టిగా చేస్తది. అలాగే హార్మోన్స్‌ని సరిగ్గా చేస్తది. మీకు మీ బాడీలో నుంచి టాక్సిన్స్ తీస్తది. ఇవన్నీ అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి. మీ టైమింగ్ రెట్టింపు అయిపోతది చాలా. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.